ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయ శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 10వ అధ్యాయం విచారం చేసుకుంటున్నాం. అందులో తొమ్మిదవ శ్లోకం, మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ శ్లోకానికి వచ్చేదానికి ముందు 8వ శ్లోకము, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుద్ధా భావసమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. అయా ఏదైతే ప్రభవ పుడుతున్నదో, ఏదన్నా పుట్టనిగాక, ఆ పుట్టినదంతా కూడా మత్తస్సర్వం ప్రవర్తతే, నా వలననే అది పుట్టుతుంది. అంటే మత్తస్సర్వం ప్రవర్తతే, నా వలననే అది అక్కడ పుడుతూ ఉంది. సరే, ఇప్పుడు నా వలననే పుడుతూ ఉంది అంటే ఆడ నా వలననే అది పుడుతూ ఉంది అన్నట్లుగా వచ్చింది అక్కడ. అంటే నా వలననే పుడుతూ ఉంది అంటే వాళ్ళ కర్మానుసారము నేనే వాళ్ళు పుట్టేటట్లుగా చేస్తున్నాను అని అర్థం. ఈ జీవులు, నిన్న చెప్పుకున్నాం దీని గురించి, జీవుల యొక్క ఉత్పత్తి స్థితి లయం, ఈ సృష్టి యొక్క ఉత్పత్తి స్థితి లయం, ఇవి ఏది జరగాలన్నా చైతన్యం అంటే తెలివి యొక్క అనుగ్రహము లేకుండా ఏది జరగదు.
అంటే చైతన్యానికి తెలియకుండా ఏది జరగదు. మనకు చైతన్యం అంటే అది ఏదో అని అనుకుంటామని, ఆ చైతన్యం అంటే ఏదో కాదండి, తెలివి. అంటే మనలో ఉండేటువంటి ప్రకటమగుచున్నటువంటి తెలివి. ఆ తెలివికి తెలియకుండా ఏమైనా జరుగుతుందా అంటే ఏమీ జరగదు. అంటే తెలివికి తెలిసే అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ తెలివియే చైతన్యం, ఆ తెలివియే సర్వస్వరూపుడుగా ఉన్నది, ఆ తెలివియే ఆత్మ. ఆ తెలివి యొక్క పరిధిలో లేకుండా ఏమైనా జరుగుతూ ఉందా అంటే ఏమీ జరగట్లేదు. అంటే జరిగే సర్వము తెలివి పరిధిలోనే ఉన్నది. సర్వం అది ఏమైనా జరగని కాక అది తెలివి పరిధిలోనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే తెలివి ఓం తెలివి అంటే ఇప్పుడు చైతన్యం. చైతన్యము యొక్క అనుగ్రహము వలననే ఏమి జరిగినా జరుగుచున్నది. ఏమి జరిగినా అది చెప్పండి. తెలివి వల్లనే అన్ని జరుగుతుంది. తెలివి ఆత్మ అన్నట్టు యోగం ఉంది కదా. తెలివి వల్లనే అన్ని చెడు జరిగినా మంచి జరిగినా చెడు దారి వల్లనే జరుగుతుంది కదా. దేని వలన? తెలివి వల్లనే చెడు జరిగేవి కూడా దాని వల్లనే జరుగుతున్నాయి కదా. చెడు జరిగినా దాని వల్ల జరుగుతున్నాయి, మంచి అయినా దాని వల్ల జరుగుతున్నాయి కదా. అవును. ఆత్మ అయినప్పుడు అన్ని మంచివే జరగాలి కదా అని అన్నీ జరుగుతున్నాయి కదా. చెడుపు జరుగుతుంది, తెలివి వల్ల మంచి రెండు జరుగుతున్నాయి. అది కూడా మనస్సుతో కూడుకోవడం కదా. మనస్సుతో మొదలైన ఐక్యమవుతుంది కదా. అది ఆ వ్యక్తి పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఆలోచనలు బట్టి మనకు చెడ్డ మంచి జరుగుతుంది. సంబంధం ఏం లేదు. నువ్వు చెప్పేది రాంగ నమ్మకాడు. వ్యక్తి యొక్క ఆలోచన మన ఆలోచన మంచిగా ఆలోచిస్తే మంచి చేస్తాము, చెడుగా ఆలోచిస్తే చెడు చేస్తాము. అది వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నీకు చేసినా మంచి ఆలోచించినా చెడ్డ జరిగిందంటే అది నీ ప్రార్థానుసారం జరిగింటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా? సూర్యుని యొక్క ప్రకాశం ఉందా? సూర్యుని యొక్క ప్రకాశము ఎవరెవరి మీద పడుతుంది? ధర్మాత్మల మీదనే పడుతుందా? అందరి మీద పడుతుంది. ఇప్పుడు సూర్యుడు వచ్చి నువ్వు ధర్మం చెయ్యి అని చెప్తున్నాడా? అధర్మం చెయ్యొద్దు అని ఏమైనా చెప్తున్నాడా? ఇప్పుడు సూర్యుడు ఇద్దరికీ ఒకటే కదా. సూర్యుడు ధర్మాత్ముని అధర్మాత్ముని ఇద్దరినీ కూడా ప్రకాశింపజేస్తున్నాడు. ఇతను ధర్మాత్ముడని ఇతనిపైన ఎక్కువ ప్రకాశాన్ని, ఇతను అధర్మాత్ముడని అతనిపైన తక్కువ ప్రకాశాన్ని ప్రకాశింపజేయటం లేదు. సూర్యునికి ఎటువంటి అక్కడ భేదాభిప్రాయము లేదు. అదే విధముగానే ఇక్కడ కూడా ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది వీడు ధర్మాత్ముడా వీడు అధర్మాత్ముడా అనేటువంటిది కాదు. ఆ ఆత్మస్వరూపం ఉంటుంది. ఆడ మనస్సు అనేటువంటిది ఉంది కదా. ఆ మనస్సు అనేటువంటిది నువ్వు ఏమి చేసుకుంటే దానికంతా ఇది అనుగ్రహిస్తూ ఉంటుంది, అంతే. మనసు తీసుకున్న నిర్ణయానికి మనం లొంగకుండా ప్రయత్నం చేయాలి. శాస్త్రం ప్రకారంగా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు శాస్త్రం ప్రకారంగా వెళ్ళాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ ఏమంటే
చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాలైనటువంటి భక్తులు నన్ను సేవిస్తారు నన్నాడు భగవంతుడు. ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. దీంట్లో దుఃఖాక్రాంతుడుగా ఉండేటువంటి వాడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. ధనము కావాలనుకునేవాడు భగవంతుని ఆశ్రయిస్తాడు. జ్ఞానము కావాలనుకునేవాడు భగవంతుని ఆశ్రయిస్తాడు. జ్ఞాని కూడా భగవంతుని ఆశ్రయిస్తాడు. వీళ్ళు 4 కాకుండా అజ్ఞానులుగా ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ భగవంతుని ఆశ్రయిస్తారా అంటే వాళ్ళు ఎప్పుడన్నా రామకృష్ణ అని అనొచ్చు. అది నిజంగా భగవంతుని వాళ్ళు ఆశ్రయించినట్లు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఈ ఈ 4 ఉన్నారు కదా, ఈ ఆర్థుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని, ఈ 4 ఉన్నారు కదా. ఈ 4 వాళ్ళ ప్రయత్నము చేత మనస్సును మరల్చుకొని భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ ప్రయత్నం అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ప్రయత్నం లేకుండా జరగదు. ప్రయత్నం లేకుండా ఏది జరగదు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః. అంటే ఇప్పుడు వీడేంటంటే జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడు వీడు ప్రయత్నం చేత వీడి మనస్సును వీడే మార్చుకోవాల్సి వస్తుంది. వీడి మనస్సును వీడే మార్చుకొని ఇలా ప్రాపంచిక విషయాలు లేకపోతే అధర్మ విషయాల్లోకి వెళితే నేను బంధింపబడతానని, ధార్మిక విషయాల్లోకి వస్తే నేను ధర్మబద్ధంగా వ్యవహారం చేసి పుణ్యం సంపాదించుకొని అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానం కలిగి మోక్షం పొందుతానని వీడు శాస్త్రం ప్రకారంగా తెలుసుకొని నిర్ణయం చేసుకొని నేను ఎన్ని విధాలుగా ఏమైనా కూడా నేను ఖచ్చితంగా ధర్మబద్ధతి ప్రకారంగానే నేను వెళ్తాను. ఎన్ని కష్టాలన్నారని ఎన్ని నష్టాలన్నారని కాక. ఎందుకంటే నేను ఇంతవరకు అనుభవించినటువంటిది చాలు. అజ్ఞానం యొక్క ప్రభావము చేత నేను ఇంతవరకు చాలా ఇబ్బందులు పడినాను. ఇకపైన నేను అటువంటి ఇబ్బందులు పడకుండా ఆత్మస్వరూపము, నా స్వరూపం ఆత్మస్వరూపము, అటువంటి ఆత్మస్వరూపముగా ఉండుట కొరకు నేను ప్రయత్నం చేస్తాను అని తనే ప్రయత్నం చేయాలి. దాంట్లో మొదట్లో కష్టాలు వస్తాయి. కష్టాలు ఎందుకు వస్తాయంటే వాడు చేసుకోనుండేటువంటి కర్మ సంస్కారముల ఫలితమే ఇప్పుడు బయట వస్తుంది. మనం ముందు పుణ్య సంస్కారాలు చేసుకుని ఉంటే ఇప్పుడు వచ్చే ఫలితాలు పుణ్యంగా మంచివే వస్తాయి. ముందే మనం ఎట్లాంటి కర్మలు చేసినామో మనకేం తెలుసు. వాటి ఫలితాలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. వాటి ఫలితాలను అనుభవిస్తున్నాం కాబట్టి వాటిని మనం ఏం చేసుకోవాలి, ఓపికగా చూసుకుంటూ ముందుకెళ్లాల్సిందే. నేను ఇప్పుడేదో తెలుసుకొని ఏదో కొద్దిగా ఈ మార్గంలో భగవద్గీతను పట్టుకొని ఇట్లా వచ్చినంత మాత్రాన ఇంతకు ముందు పట్టుకున్నానో లేదో, కాకపోతే పట్టుకొని ఉంటాను, కొద్దిగా పట్టుకొని ఈ మార్గంలో వచ్చి ఉంటాను కాబట్టి ఇప్పుడు కూడా భగవంతుని అనుగ్రహంతో మనం ఇలా వచ్చాం, బాగానే ఉంది. కానీ ఇంతకుముందు ఎట్లా ఉందో నా కర్మ సంస్కారం ఎవరికేం తెలుసు. ఆ కర్మ సంస్కారాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అంటే నేను చేసుకున్న వాటిని నాకు ఇచ్చాడు భగవంతుడు, వీటిని నేను ఓపికగా అనుభవించి తీరాల్సిందే అని వీడేం చేస్తాడంటే ఓపికగా ఉంటాడు. అంతేగాని పుణ్యాత్ముడు పాపాత్ముడు వాడిట్లా వాడట్లా అంటే అవును, వాడు చేసుకున్న కర్మ సంస్కారాన్ని అనుసరించి అక్కడ అట్లా జరుగుతూ ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే నేను ధర్మ మార్గాన్ని అనుసరిస్తాను, శాస్త్ర మార్గాన్ని అనుసరిస్తాను, శాస్త్రం చెప్పిన విధానంలో నేను వెళ్తాను అని వీడుంటాడు. ఇప్పుడు అర్థమైందా రామిరెడ్డి గారు? సరే, ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఎవడికి ఏమి జరిగినా అదంతా భగవంతుని యొక్క పరిధిలోనే జరుగుతున్నది. అంటే భగవంతునికి తెలియకుండా, భగవంతుడు అనే మాట కంటే
ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపం అనే మాట కంటే తెలివి అంటే ఇంకా మనకు బాగా కరెక్ట్గా బాగా అర్థమవుతుంది. మన తెలివికి తెలియకుండా ఏది జరగట్లేదు. కాబట్టి అంత తెలివి ఎందే ఉన్నది. ఆ తెలివియే ఈశ్వరుడు, ఆ తెలివియే భగవంతుడు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం వలనే ఇక్కడ సర్వము సకల జీవులు పుడుచున్నారు, సకల జీవులు నిలబడి ఉన్నారు, సకల జీవులు వాళ్ళ కర్మలను అనుభవిస్తున్నారు, ఆ సకల జీవులు లయిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ శ్లోకాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే అహం సర్వస్య ప్రభవో మత్తసర్వం ప్రవర్తతే. నా వలననే సకల జీవులు పుడుతున్నారు. ఆ జీవులలో ఎవడెవడిని నేను అనుగ్రహించాలని అనుకుంటానో వాళ్ళను ఉత్కృష్టమైనటువంటి వాళ్ళగా, భక్తులుగా నేను పుట్టిస్తానని విశిష్టాద్వైతంలో చెప్తారు. విశిష్టాద్వైతులు ఏం చేస్తారంటే ఇప్పుడు అన్నమయ్య గారు కానీ, త్యాగరాజు గారు కానీ, లేకుంటే ఈ భగవద్భక్తులుగా ఉండే రామదాసు గారు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళను పుట్టించేదానికి అంటే వీళ్ళు పుట్టేదానికి భగవంతుడే సంకల్పించి అట్లా వాళ్ళను పుట్టించి వాళ్ళ చేత భగవంతునికి సంబంధించినటువంటి కీర్తనలన్నీ పాడించినాడు అని అంటారు వీళ్ళు. 12 ఆళ్వార్లను ఉన్నారు, 12 ఆళ్వారులు ఉన్నారు. ఈ 12 ఆళ్వారులను భగవంతుడు పనిగట్టుకుని వాళ్ళను పుట్టించినాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ 12 ఆళ్వార్లని వైకుంఠము నుండి పంపించి ఇక్కడ భగవంతుని యొక్క తత్వాన్ని వ్యాప్తి చేయడం కొరకు పంపించినాడు. అందులో పెరియాళ్వారని ఒక మహానుభావుడు. ఇప్పుడు ఇట్లా అందులో గోదాదేవి కూడా ఒకరు ఆళ్వార్లలో. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే భగవంతుడే ఎంచుకొని వాళ్ళను పుట్టించినాడు. ఇక్కడ ఏంటంటే అహం సర్వస్య ప్రభవ కదా, నేనే సర్వము జరిగేదానికి కారణము, నేనే సర్వాన్ని చేపిస్తున్నానని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం తీసుకున్నాము అని అనుకో, వాళ్ళు చెప్పిన మాట ఏంటి, ఈశ్వరుడు ఎంచుకొని అట్లాంటి వాళ్ళను పుట్టించి వాళ్ళను ఎంచుకొని వాళ్ళను ఆళ్వార్లుగా పుట్టించినాడు అని అంటే, ఇప్పుడు నేను అడుగుతా, ఒక ప్రశ్న వేస్తా, ఏమండి నువ్వు దేవుడు కదా, దేవుడైనప్పుడు అందరినీ సమానంగా కదా చూడాలా, నువ్వు సమానంగా చూడకుండా వాళ్ళను మాత్రము ఆళ్వారులుగా పుట్టించి నన్ను మాత్రము ఇట్లా ఎక్కడో మామూలు వాడిగా పుట్టించి నేను ఇట్లా చేస్తూ ఉంటే నన్ను చూసి ఇట్లా నువ్వు అనుభవించేది, వాళ్ళేమో అట్లా గొప్పగా ఉండి నిన్ను కీర్తించేటట్లుగా చేయడం అనేటువంటిది చేసినామంటే నీకు పార్షియాలిటీ ఉందా లేదా అని నేను అడుగుతా. అప్పుడు నువ్వేమవుతావు, నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే భగవంతుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది దీనికి. వీళ్ళు చెప్తా ఉండే విధానం అంటే వీళ్ళు విశిష్టాద్వైతులు ఇది చెప్తారు ఇట్లాగా, ఈ శ్లోకాలకంతా ఇట్లా అర్థాలు చెప్తారు వాళ్ళు. అది సమంజసమైనది కాదు. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడంటే సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఒకడంటే ద్వేషము కానీ ఇంకొకడంటే ఇష్టము కానీ నాకు లేదు అన్నాడు భగవంతుడు. ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. ఎవడు నన్ను భక్తితో ప్రార్థిస్తే
వాడికి నా తత్వం తెలుస్తుంది. ఎవడు నన్ను భక్తితో ప్రార్థించలేదో వాడికి నా తత్వం తెలియదు అంతే అన్నాడు. అంతేగాని భగవంతుడు ఒకని పైన ప్రేమను కురిపిస్తాను, ఇంకొకరి పైన ప్రేమను కురిపించను అట్లా చెప్పలేదు. కాబట్టి ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇటువంటివి కొద్దిగా తీసి వారుగా పెట్టాలా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ శ్లోకానికి అట్లా అర్థం చెప్పి అంటే అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమైపోతుందంటే భగవంతుడు అనుకుంటేనే మనం బయటపడతాం, భగవంతుడు అనుకోకపోతే మనం బయటపడం. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రాజకీయ నాయకులు ఈ మంత్రి పదవి కావాలనంటే ఆయన యొక్క అనుగ్రహం కోసం వీళ్ళు కాచుకొని ఉండాలి. ఎవరి అనుగ్రహం కోసము? ఆ పైన సీఎం గారి యొక్క అనుగ్రహం కోసము కాచుకొని ఉండాలి. ఆయన కంట్లో పడి ఆయన్ని మెప్పించి ఆయన కోసం ఏమేమో చేస్తుంటారు వీళ్ళు. మళ్ళీ ఎలక్షన్లో సీటు కావాలని అనుకుంటే కూడా దానికోసం కూడా ఆ పార్టీ దీంట్లో తీసుకోవడం కోసము కోట్లు ఖర్చు పెట్టైనా సరే అటు పోయి టికెట్ తీసుకుంటుంటారు. అంటే ఇప్పుడు ఏంటిది? వాళ్ళని మెప్పించి వాళ్ళ ద్వారా తీసుకోవడం, అదేవిధంగా భగవంతుని కూడా మెప్పించి తీసుకోవడం అన్నట్లు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి అంగీకరించబడదు. భగవంతుడు అలా చెప్పలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి కొందరు ఇటువంటి భావాలను వ్యక్తపరిచి వాళ్ళ సిద్ధాంతాల కోసమని దాన్ని చెప్పుకుంటున్నారు. కానీ మీకెందుకు నేను చెప్తున్నానంటే మీ అంతటి మీరు ఆలోచన చెయ్యండి. ఇప్పుడు అది అంగీకార యోగ్యం కాదు అని మీరు ఇటువంటి విషయాలను ఎదురుపడినప్పుడు చిన్నగా తీసి వాటిని వారగా పెట్టి మనం వెళ్ళే మార్గంలో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అది చెప్పుట కొరకు నేను దీంట్లోకి వచ్చా. ఇప్పుడు తర్వాత ఇలా ఎవడైతే తెలుసుకున్నాడో ఇతి మత్వ అంటే మనకు జీవితంలో ఏమి జరుగుతున్నాయో ఏమైనా జరగనియండి, మనకు జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి నా కర్మానుసారంగానే జరుగుతున్నది. నా కర్మానుసారంగా జరిగే దాన్ని ఈశ్వరుడు ఇప్పుడు అనుగ్రహిస్తున్నాడు అంతే. బ్యాంకులో నేను వెళ్ళి డబ్బులు అడిగితే నా అకౌంట్లో ఉండేది ఇస్తాడు, కానీ నా అకౌంట్లో లేకుండా ఉండేది ఇవ్వడు వాడు. నా అకౌంట్లో లేకుండా ఉండేది నేను పోయి చెక్ ఒకటి ఇస్తే ఏమన్నా ఇస్తాడు అతను? ఏమన్నా ఇచ్చేదానికి అతనికి మనకి ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా? ఏం సంబంధం చెప్పండి? మనకు వాళ్ళకు లావాదేవీలు ఉంటే కూడా అది వేరే విషయం. బ్యాంక్ అకౌంట్లో ఏమండి బ్యాంక్ క్యాషియర్ నాకు స్వయంగా మేనమామ అని అనుకోండి. ఒకవేళ స్వయంగా మేనమామ, నేను వెళ్ళి నాకు అకౌంట్ లేదు, నేను చెక్ రాసి ఇచ్చిన ఒకటి ఎంత లేదు 100 రూపాయలు చెక్ రాసి ఇచ్చానండి, ఇస్తాడా? ఇవ్వడు. మళ్ళా వాడు నా మేనమేమ కదా, నాకు 100 రూపాయలు ఇవ్వచ్చు కదా, 100 రూపాయలు కదా నేను చెక్ రాసి ఇచ్చినాను, ఇస్తాడా అంటే ఇవ్వడు. నా అకౌంట్ లేదు కానీ మామ 100 రూపాయలు ఇవ్వమా అంటే మామ ఇస్తాడు, మామగా 100 రూపాయలు ఇస్తాడు. అంతేగాని నా అకౌంట్కు సంబంధించినట్లుగా ఇవ్వడు. ఇక్కడ ఉండేటువంటి బ్యాంకులో ఉండేటువంటి క్యాషియరే నీకు 100 రూపాయలు ఇవ్వలేదే, మరి భగవంతుడు నీ కర్మలో లేనిది నీకేమైనా ఇస్తాడా? చెప్పండి. నీ కర్మలో లేనిది భగవంతుడు ఇచ్చే పరిస్థితే లేదు. అంటే నేను ఇంతకుముందు చేసుకున్నటువంటి దానినే భగవంతుడు నాకు ఇస్తున్నాడు. అది ఇక్కడ విషయం. ఇప్పుడు ఇది చాలా స్పష్టంగా అనుభవం అయిందని అనుకోండి, చాలా స్పష్టం కావాలా. ఎందుకంటే మనము మాటలతో చెప్పేది వేరే, మన జీవితానికి సమన్వయం చేసుకునేది వేరే. ఇలా చెప్పిన తరువాత దాన్ని జీవితంలో సమన్వయం చేసుకున్నప్పుడు మన కర్మలు కొన్ని పుణ్యకర్మలు ఉండొచ్చు, కొన్ని పాపకర్మలు ఉండొచ్చు. ఆ పుణ్యకర్మల యొక్క ప్రభావము మనకు తెలియదు,
పాపకర్మల యొక్క ప్రభావం మనకు తెలియదు. ఏది ఉందో అది ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు సపోజ్ పాపకర్మల ఫలం వచ్చిందని అనుకోండి, వస్తే ఆ పాపకర్మల ఫలము దుఃఖం వస్తుంటుంది. ఇప్పుడు వీడేమో భగవద్గీతను పట్టుకొని భగవంతుని ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు వీడేమనేదంటే, నేను భగవంతుని పట్టుకున్నాను, భగవంతుడు నాకు అన్నీ దుఃఖాలు ఇస్తున్నాడు అని అంటాడా? అంటే ఇలా అనేటువంటి వాడు భగవంతుని తత్వము తెలిసిన వాడు కాదు. ఎందుకంటే భగవంతుడు నీ కర్మలు నీకు ఇచ్చాడు, కానీ భగవంతుడు ఏం సపరేట్గా ఏమి ఇవ్వలేదు. ఇంకా భగవంతుని ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడంటే, హే భగవన్, నా యొక్క వయస్సు మళ్ళిన తరువాత అప్పుడు ఒకవేళ కర్మలు ఏవైనా నాకు వచ్చి పడితే అప్పుడు నేను అనుభవించనో తెలియదప్ప, ఏవైనా ఉంటే ఒకవేళ ఏవైనా కర్మలు ఏవైనా ఒకటి ఉంటే ఇప్పుడు నేను బాగా శక్తిమంతుడుగానే ఉన్నాను, అనుభవించగలిగేటువంటి సామర్థ్యం ఇప్పుడు నాకుంది. ఆ కర్మలన్నీ తీసి నాకు ఇప్పుడే ఇచ్చేయి. ఆ తర్వాత నేను అవసాన కాలంలో ఏం చేయాలంటే, నేను నిన్ను స్మరిస్తూనే నా యొక్క శరీరాన్ని విడిచిపెట్టాలి, నీ భావనలోనే నా శరీరాన్ని విడిచిపెట్టాలి అని ప్రార్థిస్తాడు భగవంతుణ్ణి. చూడండి ఎంత ఇదిగా ఉన్నాడు. ఈ కష్టాలన్నీ వస్తూ ఉంటే ఇంకా నాకు కష్టాలు వేసేయని ప్రార్థిస్తాడు. అట్లా ప్రార్థిస్తున్నాడంటే ఎంత ఓపిక ఉండాలా చెప్పండి. వాటన్నింటినీ అట్లా స్వీకరిస్తాడన్నమాట. అది భక్తుడంటే. అంతేగాని నేను భగవంతుని నమ్ముకున్నాను, ఈ కష్టాలన్నీ నాకే వేస్తున్నాడు, భగవంతునికి ఏమైందో ఏమో అని ఇట్లా అంటారే, వాడికి భగవంతుని తత్వం తెలిసినట్లు కాదు. నా కర్మ నాకు వస్తూ ఉంది అని ఇప్పుడు ఇక్కడ ఉండుట. తర్వాత ఇప్పుడు ఇతను ఎట్లా అంటే, ఇక్కడ ఆచార్యులు వారు చెప్పినటువంటిది, భగవంతుని తత్వాన్ని ఎప్పుడైతే వీడికి తెలిసిందో, ఇతిమత్వ ఇది తెలుసుకున్నాడో, ఇది తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడండి, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ సకల జీవరాశుల యొక్క హృదయములలో ప్రకాశిస్తూ ఉన్నది ఆ చైతన్యమే. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. సకల జీవుల హృదయములలో ఉండేటువంటిది అదే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నా హృదయంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరిని చూడాలా? ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఉన్నాడే, వాడు నా పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారమో, నా పైన బురద జల్లుటయో, నా పైన ఇంక వేరే ఏదో చేయడమో చేశాడని అనుకోండి. అతను అక్కడ చేసింది ఆత్మస్వరూపం చేసిందా, లేకపోతే ఆ అంతఃకరణం చేసిందా అంటే ఆత్మస్వరూపం చేయలా. వాడి కర్మానుసారంగా వాడు నా మీద బురద జల్లుతున్నాడు. వాడి కర్మను పెంచుకుంటున్నాడు. పెంచుకోనిలే అని. ఇది అంతఃకరణ ధర్మము. దానిని ప్రకాశింపజేసేటువంటిది ఆత్మధర్మం అని రెండింటిని చూచి ఆత్మధర్మమును మాత్రమే పాటిస్తాడు తను. అంతఃకరణానికి విలువను ఇవ్వడు. బాగా చూసుకోండి దీన్ని. తర్వాత ఇతరుల పైన ఈశ్వరుడే సాక్షాత్తుగా ఉన్నాడని ఆ ఈశ్వరునితో మాట్లాడినట్లే ప్రేమగా మాట్లాడతాడు. ప్రేమ అంటే మీరు అర్థం చేసుకోవాలా. ప్రేమ అంటే సినిమాల్లో ప్రేమలు కాదు. సినిమాల్లో ఇది 2 అక్షరాల ప్రేమ అని ఇట్లాంటి ప్రేమలు కాదు. ఈ ప్రేమలు అనేటువంటి సినిమాలో చూపించేటువంతా మోహపు ప్రేమలు, మోహావేశపు ప్రేమలు. ఇది నిజమైన ప్రేమ కాదు. జ్ఞాన భక్తి ఏది ఉందో అది ప్రేమ. అంటే వివేకముతో కూడినటువంటి ప్రేమ.
ఇప్పుడు మీరు చూడండి, ఒక డాక్టరు హిందువుని, ముస్లింని, క్రిస్టియన్ని, లేదా స్త్రీని, పురుషుణ్ణి, లేదా పిల్లవాన్ని, పెద్దవాన్ని, ధనవంతుణ్ణి, బీదవాన్ని, ఇప్పుడు వీళ్ళు ఉన్నారే, వీళ్ళందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వైద్యం ఏమైనా చేస్తాడా? ఈ దేశమోడు ఇంకొక దేశమోడు, ఈ దేశంలో ఉండేటువంటి వాడికి ఒక వైద్యము, ఇంకొక దేశంలో ఉండేవాడికి ఇంకొక వైద్యం, అట్లేమైనా చేస్తారా? అట్లేముండదు. అందరూ సమానమే డాక్టర్కి. డాక్టర్ ఎందుకు సమానంగా చూస్తున్నాడు అక్కడ? అరే వాళ్ళది వేరే జాతి కదా, వాళ్ళు పనికిరాని వాళ్ళు కదా, వీళ్ళు గొప్ప వాళ్ళు కదా అని చూడొచ్చు కదా. కానీ అట్లా చూడటం ఎందుకు? అందులో ఉన్నటువంటిది ఆ శరీరం ఏదైతే ఉన్నదో, ఆ శరీరము వీళ్ళ శరీరము అందరి శరీరాలు తయారైంది ఒకే దానితో, ఒకే మెటీరియల్. ఈ శరీరాలన్నీ తయారైంది ఒకే మెటీరియల్. దాంట్లో ఉండేటువంటిది ఒకటే విషయము. దాంట్లో ఉండేటువంటి లోపమును గుర్తించి దానిని సరిచేసేదానికి వీళ్ళు వైద్యులు ప్రయత్నం చేస్తారు. అంతేగాని వాడు స్త్రీనా, పురుషుడా, ఇంకొకడా ఇవన్నీ లేదు. జాతి, నీతి, కులము అవంతా ఏమీ పట్టించుకోవట్లేదు అక్కడ. అట్లాంటప్పుడు ఈ డాక్టర్లే శరీరాన్ని మాత్రమే చూసేటువంటి వీళ్ళే అక్కడ సమానత్వ భావన వచ్చిందే. ఈ శరీరానికి కూడా ఆధారంగా ఉండేటువంటి ఏ తెలివి స్వరూపంగా ఉన్నదో, ఆ తెలివి స్వరూపాన్ని గురించి బాగా స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాడికి ఇంకెంత సమత్వ భావన ఉంటుందండి? ఇంకెంత సమత్వ భావన ఉంటుంది చెప్పండి? అందుకే అక్కడ సమత్వం యోగ ఉచ్యతే. సమతాభావన, ఆ సమత్వ స్థితి అనేది ఉందే, అది నిజమైనటువంటి స్థితి. ఆ నిజమైన స్థితితో దానిని చూసి ఇతను దానితో వ్యవహారం చేస్తాడు. అది ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే అది. వాళ్ళపైన నిజమైన ప్రేమతో వాళ్ళతో వ్యవహారం చేస్తాడు. వాళ్ళందరూ తనను ఏమైనా అనవచ్చు కాక దాన్ని పట్టించుకోడు. అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఇతి మత్వా భజంతే. ఇలా తెలుసుకున్నటువంటి వాడు ఎదుటివాడు తనను ఎంత నిందించినా, తనను ఎంత అపార్థం చేసుకున్నా, తను మాత్రము ఏమనే మాత్రం వికారం చెందకుండా అక్కడ ఉన్నది కూడా ఈశ్వరుడే అని ఆ ఈశ్వరుని సేవిస్తాడే కానీ ఇక్కడ అంతఃకరణముతో చేసినటువంటి దానిని ఇతను పట్టించుకోడు. అది ప్రేమ. బుధ భావ సమన్విత. బుధాహ అంటే పండితులు, ఈ వివేకము కలిగినటువంటి పండితులు. ఈ వివేకం ఉండల్లా. అంతేగాని బుధాహ అంటే ఈ పండితులు అనేటప్పుడు సహస్రావధానం చేయుట, ద్విసహస్రావధానం చేయుట, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారే, ఇట్లాంటి వాళ్ళందరూ పండితులని చెప్పబడదు భగవద్గీత ప్రకారం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం ఆహుః పండితం బుధాః. వాళ్ళను పండితులని అంటారు. ఎవరిని? యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. ప్రారంభంలోనే కామ సంకల్ప వర్జితాః అంటే ఏదైనా ఒక పని చేస్తున్నాడు అనుకో, ఆ పని మనం మామూలుగా పని చేస్తూ ఉంటే, ఇప్పుడు ఇల్లు కట్టుట అని అనుకోండి, ఇల్లు కట్టుట అనే పని మొదలుపెట్టినప్పుడు ఇంకా దానికి అక్కడ పూజ చేసి టెంక కొట్టి, నా ఇల్లు అంతా సక్రంగా జరగాలి స్వామి, తొందరగా అపార్ట్మెంట్ అంతా లేచిపోవాలి స్వామి, అపార్ట్మెంట్ ప్రతి ఒక్కటి ఖాళీ లేకుండా అన్నీ ఇప్పుడు ఫుల్గా ఉండాలి స్వామి, ఇట్లా ప్రార్థన చేస్తాం. ఇటువంటి ప్రార్థనలు అంతా ఉండవు అక్కడ. అంటే నువ్వు దీన్ని మొదలుపెట్టినప్పుడే దానిపైన అంతా ప్రేమ అనేది ఉంది కదా, కోరిక అనేది ఉంది కదా. ఇక్కడ ఇట్లాంటి కోరిక లేకుండా తను చెయ్యవలసినటువంటి కర్తవ్య కర్మను చేస్తాడు కానీ ఇంక వేరే కర్మ చేయడు. ఆ కర్తవ్య కర్మను కూడా కోరిక అనేటువంటిది లేకుండా చేస్తాడు. అతను పండితుడు అని చెప్పడం జరిగింది.
అంతేగాని ఈడ ద్విసహస్రావధానం చేస్తాడబ్బా, ఎంత గొప్పోడో పండితుడో. ఆ పండితుడు కాదు ఇక్కడ. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం కాబట్టి అలా ద్విసహస్రావధానం చేయుట చాలా సులభం. ఎందుకంటే మనస్సుకు సామర్థ్యం అనేటువంటిది సూక్ష్మతతో కూడి ఉంటుంది. ఆ సూక్ష్మత వలన ఆ ద్విసహస్రావధానం అవన్నీ కూడా చేయవచ్చు. ఇక్కడేమిటి, ఈ మనస్సులోనే కోరికలు లేకుండా ఉండుట. ఇది ఇక్కడ మనస్సుకు కోరికలు లేకుండా ఉండటం అనేది మనస్సులో మార్పు రావాల్సిందే. మనస్సు 1000 మందితో మాట్లాడడం అనేటువంటిది మనస్సుకు చాలా చాలా సూక్ష్మమైన పని అది. అప్పుడు మనస్సు ఇంకా యాక్టివ్నెస్ వస్తుంది. ఆ మనస్సు యాక్టివ్నెస్ వచ్చి ఆ చెయ్యాల్సిన పనిలో మరింత సూక్ష్మంగా దూచుకుని పోతుంది. ద్విసహస్రావధానం అన్నప్పుడు కూడా 2000 మందికి సమాధానం చెప్పినప్పుడు కూడా మనసు చాలా చలాకీగా ఉండి అక్కడ చేస్తూ ఉంటుంది. ఇదంతా నిజమైనటువంటి ఇతని యొక్క పాండిత్యము కాదు. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం పాండిత్యం కాదు. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం పాండిత్యం అంటే ఈ మనస్సు అనేటువంటిది ఉందే, ఈ మనస్సులో ఉండేటువంటి కామ సంకల్పాలన్నింటినీ తొలగించుకునుట. మనస్సు అంటే అప్పుడు ఏంటంటే వీడు నిర్మలముగా ఉండుట. వీనంతటి వీడు ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు. అంతేనండి. ఇలా ఉండుట అనేటువంటిది మనస్సు యొక్క స్థితి లేకుండా పోవడం. అదే అక్కడ నీకు 2000 మందికి సమాధానం చెప్పాలంటే బుద్ధి ఎంత చాతుర్యంగా ఉంటుంది చెప్పండి. అక్కడ బుద్ధి యొక్క సూక్ష్మత అనేది చాలా పెరిగి ఉంటుంది. అది పాండిత్యం అని అనిపించుకోదు. అది పాండిత్యం కాదు, విడిచిపెట్టేవారుగా. అది ఇక్కడ చెప్తాను, బుధ భావ సమన్విత. ఎటువంటి బుద్ధిమంతులు ఈ భగవతత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని బాగా అనుభవంలోకి తెచ్చుకున్న పండితులు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. భగవంతుని ప్రార్థిస్తున్నారంటే భగవద్భావన, నువ్వేం చూసినా అంతా భగవద్భావనలోనే ఉంటారు అని అర్థం ఇక్కడ. అంతేగాని కేవలం విగ్రహారాధన చేసుకొని ఆ విగ్రహారాధనలో కూర్చొని అక్కడే ఎంతసేపు అయినా కూర్చొని అదే నన్ను రక్షిస్తుంది అని అనుకుంటూ ఉండేవాడు కాదు. తర్వాత శ్లోకం 9వ శ్లోకం. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇప్పుడు మామూలుగా లోకంలో ఉండేటువంటి జనం కాలయాపన, కాలం గడుస్తూ ఉంటుందిగా, కాలం టైంపాస్ చేస్తుంటారు కదా, వాళ్ళు టైంపాస్ అట్లా చేస్తారు. ఏమంటే రేపు పుష్ప 2 రిలీజ్ అయినా రేపు దీనిపైన డిస్కషన్ చేస్తూ ఇప్పుడు ఇంకా ఆడ సినిమా థియేటర్ల దగ్గరికి పోయి ఆడనే కూర్చొని ఆడ రిలీజ్ అయ్యే దాని గురించి, అంటే అటు నుంచి రావడం, ఇప్పుడు ఇంకా సినిమా బిగిన్ కావడం, ఈడు ఇంకా అన్ని పోయి కూర్చునేసేసి దాంట్లో లీనమైపోవడం. ఇట్లా కొంతమంది టైం గడుపుతున్నారు లేదా? ఎంతసేపు దాంట్లో పోయి గడుపుతుంటారు. ఇటువంటి వాళ్ళ కర్మని ఇంకా పెంచుకుంటూ అధోగతి పాలవుతున్నారు. ఇది 14వ అధ్యాయంలో వస్తుంది. ఎవడెవడు ఏ విధంగా వాడి యొక్క స్థితిని గడుపుతూ ఉంటాడనేటువంటిది. భగవంతుడు ఉత్తమ సహజావస్థ, దాన్నిగా ఆశ్రమ త్రివిధ హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ. ఎంత మైండ్లో వచ్చే లోపల ఏదవుతుంది. సరే, ఈ ఆశ్రమాలు అనేటువంటివి ఉన్నాయే, దాంట్లో 3 కేటగిరీలు చెప్పాడు. హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ. ఉపాసనోపదిష్టేయం
ఇక్కడ వీళ్ళు చేసేటువంటి ఉపాసనలన్నీ 3 రకాలుగా ఉంటాయి. ఒకడు ఉత్తమంగా ఉపాసన చేస్తాడు, ఒకడు మధ్యమంగా ఉపాసన చేస్తాడు, ఒకడు అధమంగా ఉపాసన చేస్తాడు. వాడి సంస్కారాన్ని బట్టి వాడు అట్లా ఉపాసన చేస్తూ ఉంటాడు. అంటే భగవంతుని యొక్క తత్వం దగ్గరికి వచ్చేటప్పటికే తత్వరూపంగా భగవద్భావనను చేసేవాడు ఒకడు. తర్వాత తత్వరూపం అనేటువంటిది ఏందుందయా, అదంతా వరగబెట్టయా, భగవంతుడు చెప్పిన ప్రకారంగా నేను కర్మలను చేస్తాను అని చేసేవాడు ఇంకొకడు. నువ్వు తత్వము, భగవంతుడు, కర్మలు ఇవంతా నాకు తలకానిపోయా, అవన్నీ పెద్దది చేసి పెడుతున్నవే. ఇక్కడ విగ్రహారాధన చెయ్యాలయ్యా, విగ్రహారాధన చేయాలా, రామ భజన చెయ్యాలయ్యా అని ఈ రామ భజనకు విగ్రహారాధనకు ప్రాధాన్యం ఇచ్చేవాడు ఇంకొకడు. చూడండి, ముగ్గురు భగవంతున్నే ప్రార్థిస్తున్నారు, భగవంతుని సేవిస్తున్నారు. కానీ ముగ్గురు సేవిస్తూ ఉండేటువంటిది విధానాలు వేరే వేరే. కాబట్టి ఆశ్రమ త్రివిధాహీన మధ్యమ ఉత్కృష్ట దుష్టయ ఉపాసనోపతిష్ఠయం తదర్థమనుకంపయ. దానిని అనుసరించి వాళ్ళు అలా వ్యవహారం చేస్తుంటారు, వాడి కర్మానుసారం చేసుకుంటూ ఉంటారు. ఇది భగవంతుని తత్వము తెలిసిండే వాళ్ళల్లోనే ఈ 3 కేటగిరీలు చెప్పారు. ఇంకా లోకంలో ఉండే వాళ్ళని తీసుకుంటే ఆ లోకంలో ఉండేటువంటి వాళ్ళు టైంపాస్ ఎలా చేస్తుంటారనే దానికి ఎట్లా చెయ్యాలని చెప్పిందంటే, పొద్దున్నే లేచిన తర్వాత ఉదయం పూట శ్రీరామాయణం పారాయణం చేయాలట. శ్రీరామాయణం గురించి చర్చించుకోవాలి. తర్వాత రాత్రి వరకు ఈ వ్యవహారం చేసే, రాత్రిలో భారతం గురించి చెప్పుకోవాలన్నారు. ఉదయం ఎందుకు రామాయణం చెప్పుకోవాలి, మధ్యలో కూడా ఏదో ఉంది, మధ్యలో భాగవతం అని అనుకుంటాను. ఉదయం పూట శ్రీరామాయణం చెప్పుకునే దానివల్ల ఏమవుతుందంటే రాముని యొక్క ధర్మం అనేటువంటిది వీడికి మనస్సుకు పడుతుంది. అందువలన వీడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు జరుగుతూ ఉండేటప్పుడంతా ఈ రామచంద్రుల వారి యొక్క ధర్మ మార్గాన్ని వీడు అనుసరించేదానికి పొద్దున్నే రామాయణం చదవాలి. తర్వాత మధ్యలో భాగవతమును చదవాలి. ఎందుకు భాగవతం చదవాలంటే భాగవతములో భక్తి యొక్క ప్రభావం చేత భగవంతుని ఆశ్రయిస్తాడు. అందువలన మధ్యలో భాగవతం చదువుకుంటే వీడికి భక్తి భావనతో ఈ వ్యవహారం చేస్తాడు. తర్వాత రాత్రికి వచ్చేటప్పటికి భారతం, శ్రీకృష్ణుని యొక్క ఇవి చదవాలి. శ్రీకృష్ణుని యొక్క ఆ తత్వాన్ని అంతా తెలిసిన దాని వలన ఏమవుతుందంటే వీడు ఇంకా నిద్రపోతాడు కదా, నిద్రపోయినప్పుడు ఆ శ్రీకృష్ణుని యొక్క ప్రభావం చేత శ్రీకృష్ణ తత్వంలో లయం కావాలి అని చెప్పారు. అంటే మనం కాలం గడపాల్సింది అలా గడపాలని చెప్పారు. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఏమో భగవంతుని మార్గంలో గడుపుతూ ఉంటారు, ఇంకొంతమంది భగవంతుని తత్వంలోకి వచ్చేటప్పటికే సహజావస్థ, ఉత్తములుగా ఉండేవాళ్ళు సహజంగా ఉండే అవస్థలో ఉంటారు. సహజావస్థ, మధ్యమ ధ్యానధారణ, అధమ మూర్తి పూజ చ తీర్థయాత్ర అధమాధమాహ. ఇక్కడ చూడండి చెప్తా ఉండేది, ఉత్తముడేమో సహజావస్థ, ఉత్తముడుగా ఉండేవాడు సహజంగా ఉంటాడు. సహజంగా ఉంటుంటా అంటే తన ఆత్మస్థితిలో తను ఉంటాడు. మధ్యమ ధ్యాన ధారణ, మధ్యముడుగా ఉండేటువంటి వాడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, వాడి కాలం గడిపేది. ఇంకా వాడికంటే తక్కువగా ఉండేటువంటి వాడు అధమ మూర్తి పూజంచ, విగ్రహారాధన చేసుకుంటూ ఉంటాడు, అధముడుగా ఉండేవాడు. తీర్థయాత్ర అధమాధమాహ, అధమాధముడు తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. చూడండి భగవంతుని ఎట్లా చూస్తాడనే విషయాన్ని అక్కడ చెప్పారు. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళే ఇలా ఉంటారు. అట్లా కాకుండా లోకంలో ఉండేటువంటి వాళ్ళను చూస్తే సత్వగుణము, రజోగుణం, తమోగుణం అని 3 రకాలుగా ఉన్నారు కదా. ఆ సత్వగుణంలో ఉండే వాళ్ళేమో
భగవంతుని యొక్క తత్వాన్ని చింతిస్తూ కాలం గడుపుతారు. రజోగుణంలో ఉండే వాళ్ళేమో కర్మలు చేసుకుంటూ కాలం గడుపుతారు. తమో గుణంలో ఉండే వాళ్ళేమో వాళ్ళు భోగాలను అనుభవిస్తూ కాలం గడుపుతారు. ఇక్కడ చెప్తాండేది ఏమంటే మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం. ఇక్కడ చూడండి, మచ్చిత్తా, చిత్తం ఏమైపోయింది? మత్ చిత్త. వాడి చిత్తము, వాడి మనస్సు నా పరమైపోయింది. మద్గత ప్రాణాః, వాడి ప్రాణములు నిలబడున్నాయే, వాడి ప్రాణములు నిలబడి దేనికుండా తెలిసిన ఆ ప్రాణములతో నిరంతరము నా యొక్క వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇతిమత్వ భజంతే మాం బుద్ధాభావ సమన్విత అని అన్నాడు కదా లాస్ట్ శ్లోకంలో. అతన్ని వర్ణిస్తున్నాడు. ఆ బుద్ధుడు అంటే నా తత్వాన్ని తెలిసినటువంటి వాడు ఎలా ఉంటాడు, వాళ్ళు ఎలా ఏమేమి చేస్తుంటారు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఆ ప్రాణములు ఉండేది వేరే దానికోసం కాదు. ఆ ప్రాణములు ఉండేదే భగవంతుని అంటే ఆత్మతత్వమును ప్రకటించుట కొరకే ఉన్నారు. బోధయంత పరస్పరం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు కలుసుకుంటే నలుగురు కలుస్తారు కదా, నలుగురు కలిస్తే ఈ విషయాలనే చర్చించుకుంటారు. వాళ్ళు ఏ విషయాలను? బోధయంత పరస్పరం. ఈ ఆత్మతత్వం యొక్క ప్రభావమును మామూలుగా శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణుడు భక్తుల్ని ఇట్లా రక్షించినాడు అని చెప్పుకుండేది మామూలు స్థాయిలో, కింద స్థాయిలో ఉండేటువంటి భక్తులు. కానీ ఇక్కడేం చెప్తున్నారు? ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఏమైపోతారంటే వీళ్ళే భగవద్భావనలో ఉన్నారు కదా, వీళ్ళే భగవద్భావనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్లకు జరిగినటువంటి దాన్నే వీళ్ళు చెప్తారు. ఆ భగవంతుని యొక్క వైభవం చూడండి ఎంత ఎంత ఇదిగా నాకు ఇక్కడ ప్రకటించబడిందో అని వీని అనుభవమే చెప్తాడు. అంటే వీళ్ళు ప్రకటించుకుంటూ పరస్పరం అతనికి జరిగినటువంటి ఆ భగవద్ వైభవము అతను చెప్తే ఇతనికి జరిగినటువంటి వైభవాన్ని ఇతను చెప్తాడు, ప్రకటిస్తాడు. ఇలా పరస్పరం వీళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ వీళ్ళ యొక్క కాలమును గడుపుతూ ఉంటాడు. కథయంతశ్చ మాం నిత్యం. కథయంతశ్చ మాం అంటే ఈ భగవంతుని యొక్క వైభవాన్ని అంటే ఈశ్వరుని గురించి, ఈశ్వర వైభవాన్ని గురించి ఇప్పుడు వీళ్ళు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. నిత్యం నిత్యం అంటే ఎప్పుడు? తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి అంటే దాంట్లో సంతోషపడ్డం, రమంతి అంటే దానిలో మునిగిపోవడం. అది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. దీని గురించి ఇంకొద్దిగా వివరంగా మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం.